సో మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటి, మన సర్వీస్‌ను సంబంధించినటువంటి ఏదైతే ఏఐస్ గురించి మాట్లాడుతున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దానిలో వర్చువల్ ఏజెంట్ అనేటువంటిదైతే మాట్లాడుకుందామన్నాం. ఆ వర్చువల్ ఏజెంట్‌లో కూడా మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం చేసాం, ప్లగిన్ అనేటువంటిది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఏంటనే విషయాన్ని అయితే మనం క్లియర్‌గా మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్లగిన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన వర్చువల్ ఏజెంట్ లోపల మనం ఒక ఆహ్, పారామీటర్స్ అనేటువంటిది ఇచ్చేసి ఒక ఫ్లో అనేటువంటి రన్ చేయాలా అనుకుంటే ఎలా రన్ చేస్తాం, అసలు ఏంటి, దానిలో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ఇన్పుట్ సో ఇన్ఫర్మేషనే కావచ్చు, యూజర్కి సంబంధించినటువంటి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ బాట్ రెస్పాన్సెస్ అనేటువంటిది ఎలా ఉంటాయి ఏంటనే విషయాన్ని మొత్తంగా కూడా ఈరోజు సో ఒకసారి ఇచ్చేసి ఏంటంటే ఒక్కొక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ మన డైలీ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికోసం ఏంటంటే మళ్ళీ మనం వర్చువల్ ఏజెంట్ గురించి వెళ్తున్నాం. సో వర్చువల్ ఏజెంట్ అనేటువంటి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, సో డిజైనర్ అనేటువంటిది ఉంది. ఈ డిజైనర్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేసుకుంటామో, క్లిక్ చేసుకోగానే ఏంటి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మన వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి అంటే మీన్స్ లైక్ ప్రీవియస్గా క్రియేట్ చేసినటువంటి టాపిక్ రికమెండేషన్స్ అంటారు దీనిలో. సో ఈ టాపిక్ రికమెండేషన్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా కనబడతాయి. ఆ టాపిక్ రికమెండేషన్స్ అనేటువంటిది అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఏ యూజర్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎటువంటి రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వాలంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ప్రీవియస్గా అయితే ఇవన్నీ కూడా రీడ్ ఓన్లీ ఉండేది. బట్ ఇక్కడ ఏమైపోయింది, మనం ప్రీవియస్గా ఏం చేసుకున్నాం, దీనిలో మనం అన్నీ కూడా డిస్కస్ చేసుకొని ప్లగిన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎనేబుల్ అయిపోయాయి. సో మనం క్రియేట్ చేయడానికి కూడా మన ప్రీవియస్గా ఎలా ఉంది, లాక్ అయితే ఉంది, క్రియేట్ చేయడానికి లేకుండా ఉంది. బట్ ఇప్పుడు మాత్రం మనం క్రియేట్ చేయడానికి సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే లైక్ లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. సరే, ఇక్కడ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, స్టార్టింగ్లో మన వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయబడుతుంది అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. సో క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సో టాపిక్ అడిగింది, అంటే ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నారు. ఏ టాపిక్ మీద డిస్కస్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ ఉన్నారనుకోండి, ఎండ్ యూజర్ ఉన్నారు. ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతను దేని గురించి ఈ వర్చువల్ ఏజెంట్ను వాడుతున్నారు, చాట్ బాట్ అనేటువంటిది వాడుతున్నారు. సో ఆ టాపిక్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే చూడండి ఇక్కడ సో కస్టమర్ రెస్పాన్స్ కంట్రోలా, లేదంటే కస్టమ్ ఇన్పుట్ కంట్రోలా, స్మాల్ టాక్ ఆర్ సెట్ టాపిక్ అనేటువంటిది సో తీసుకోవడమా. సో టాపిక్ అనేటువంటిది మనకి ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టాపిక్ని తీసుకోవడమా, అదేంటి టాపిక్ నేమ్ ఏంటి, డిస్ప్లే నేమ్ ఏంటి అనేటువంటి మొత్తాన్ని కూడా తీసుకుందాం. టాపిక్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక యూజర్తోని కన్వర్జేషన్స్ అనేటువంటిది ఎలా బిల్డ్ చేస్తాం అనేటువంటి దానికి ఒక నేమ్ అనేటువంటి పెట్టుకుంటున్నాం. సపోజ్ ఒక యూజర్ టికెట్ గురించి, అతని యొక్క టికెట్ గురించి అప్డేట్ అనేటువంటి కావాలనుకోండి, అప్పుడు ఏం పెడతాం మనం, యూజర్ టికెట్ అప్డేషన్ అనేటువంటి ఒక టాపిక్ నేమ్ పెట్టారనుకోండి. అతను ఏం చేస్తాడు, అతనికి టికెట్ అప్డేషన్ కావాలా, టికెట్ అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే సో దాని మీద క్లిక్ చేస్తాడు. ఎక్కడ, వర్చువల్ ఏజెంట్లో, రైట్. అంటే చాట్ బాట్లో అతను ఏం చేస్తాడు, అక్కడ టాపిక్ రికమెండేషన్స్ అన్ని కూడా కనబడుతుంటాయి. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఈవెన్ వాట్సాప్లో కూడా వాట్సాప్ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత వాట్సాప్లో ఎలా కనబడతాయంటే ఏదైనా కంపెనీతోని మీరు చాట్ చేయాలా, మెసేజ్ అనేటువంటి పంపించాలంటే వాళ్ళు క్లియర్గా పంపిస్తారు. ఇక్కడ టాపిక్ రికమెండేషన్స్ అని పంపించేసి ఏంటంటే ఆ టాపిక్ రికమెండేషన్స్లో నో యువర్ బ్యాలెన్స్, సపోజ్ బ్యాంకింగ్ ఉందనుకోండి, నో యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అనో, నో యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ అనో, సంథింగ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ అయితే వస్తాయి. వన్స్ ఆ యూజర్ ఎప్పుడైతే ఆ టాపిక్ మీద క్లిక్ చేసుకుంటాడో, క్లిక్ చేసుకోగానే ఏమవుతుంది, ఆ కన్వర్సేషన్స్ అనేటువంటిది ఏవైతే ఆ బ్యాక్ ఎండ్లో రాసినటువంటి ఆ ఫ్లో మొత్తంగా రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే టాపిక్ అనేటువంటిది జస్ట్ లైక్ ఎగ్జాంపుల్గా పెడుతున్నాను నేను. ఎగ్జాంపుల్ టాపిక్ అనేటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నాను, ఎగ్జాంపుల్. సో సారీ, టాపిక్ అన్నాను అనుకుందాం. సో జస్ట్ సింపుల్గా ఇచ్చాను నేను. సో ఇచ్చేసి ఏంటి, డిస్ప్లే నేమ్ అనేటువంటిది ఈ విధంగా కనబడుతుంది, ఇంటర్నల్ నేమ్ అనేటువంటిది అదే ఉంది, ఎగ్జాంపుల్ టాపిక్ అనేటువంటిది ఇంటర్నల్ నేమ్. సో దీనిలో మరి డిస్క్రిప్షన్ ఏంటంటే మీకు ఏదన్నా టాపిక్ గురించి చెప్పుకోవాలి, ఇక్కడ మనం క్రియేట్ చేసిన టాపిక్ గురించి మనం క్లియర్గా రాసుకోవాలి అంటే హ్యాపీగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే సో ఇట్ ఈజ్ ఏ టెస్టింగ్ టాపిక్ ఫర్ ది ట్రైనింగ్ పర్పస్. సో ఏదో ఒకటి రాశాను, రాసేసి ఏమన్నానంటే సింపుల్గా నేను క్రియేట్ అన్నాను అనుకోండి. సో క్రియేట్ అనగానే నాకేమవుతుంది అంటే ఎగ్జాంపుల్ టాపిక్ అనేటువంటి ఒక
టాపిక్ అనేటువంటి క్రియేట్ అయిపోయింది. ఇది మనకు కావాల్సినటువంటి మెయిన్ క్యాన్వాస్. సో ఈ క్యాన్వాస్లో మనం ఏం చేసుకుంటాము అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వేటి గురించి మాట్లాడుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఏంటి, యూజర్ ఇన్పుట్ అనేటువంటిది ఒక కంటెంట్ ఉంది, అంటే ఒక బ్లాక్ ఆఫ్ కంటెంట్ అనేటువంటిది యూజర్ ఇన్పుట్ అనేటువంటిది ఉంది. ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. సో రోజుకొక టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ మనకు టెక్స్ట్ అనేటువంటిది, టెక్స్ట్ అనేటువంటిది ఏంటి అంటే చెప్తాను, అది మీకు కంటెంట్ వచ్చినప్పుడు చెప్తాను. సో టెక్స్ట్ అనేటువంటిది ఉంది, స్టాటిక్ చాయిసెస్ అనేటువంటిది ఉంది, గ్రూప్డ్ చాయిసెస్ అనేటువంటిది ఉంది, డైనమిక్ చాయిసెస్ అనేటువంటిది ఉన్నాయి. అదేవిధంగా బూలియన్ అనేటువంటిది ఉంది, డేట్ టైం అనేటువంటిది, ఫైల్ పికర్ అనేటువంటిది, సో కరోజల్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యూజర్ యొక్క ఇన్పుట్, అంటే యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటివి. ఓకేనా, రైట్. మరి యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి, సరే ఇచ్చిన తర్వాత మరి ఏంటి, బాట్ రెస్పాన్స్ కూడా ఇవ్వాలి కదా, అంటే చాట్ బాట్ ఏదైతే ఉందో ఆ చాట్ బాట్ అనేటువంటి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో రెస్పాన్స్ ఇవ్వడానికి ఈ యొక్క ప్లేసెస్ అనేటువంటి పెడతాం మనం. సో టెక్స్ట్ అనేటువంటిది మనకి ఏదైనా టెక్స్ట్ అనేటువంటి మనకు కనబడాలనుకోండి, సో టెక్స్ట్ అనేటువంటిది ఉంటుంది, ఇమేజెస్ అనేటువంటిది మనకు చూపెట్టాలి, ఒక యూజర్కి ఒక ఇమేజ్ చూపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏమన్నాడు అంటే, సో ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్ గురించి సెర్చ్ చేశాడు, ఆ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి అన్నారు అనుకోండి, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఆ ఇమేజ్ని తీసుకొచ్చేసి యూజర్ చూపెట్టాలంటే సో ఆ ఇమేజెస్ అనేటువంటి బాట్ రెస్పాన్సెస్లో పెడతాం. ఏదైనా డాక్యుమెంటేషన్ యొక్క లింక్ అనేటువంటిది కావచ్చు, HTML సంబంధించిన డీటెయిల్సే కావచ్చు, మల్టిపుల్ రెస్పాన్సెసే కావచ్చు, స్క్రిప్టింగే కావచ్చు, అదేవిధంగా కార్డ్స్ అనేటువంటివి ఉంటాయి. కార్డ్స్ అనేటువంటిది మీకు నేను టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను. కార్డ్స్ అనేటువంటిది మనకు చూపెట్టడం కోసం, టేబుల్ అనేటువంటి చూపెట్టడం కోసం, వీడియోస్ కూడా చూపెట్టడం కోసం, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. అంటే బాట్ అనేటువంటిది ఇన్ని రకాలుగా మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సపోజ్ మనకు ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, ఆ క్వశ్చన్కు తగ్గట్టుగా మన బ్యాక్ ఎండ్లో కనుక ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియో లింక్ కూడా ఇచ్చేస్తుంది, ఆ వీడియోని కూడా ప్రజెంట్ చేస్తుంది అక్కడ. ఓకేనా, సో ఆ విధంగా మన బాట్ రెస్పాన్సెస్ అనేటువంటి ఉంటాయి. ఈ బాట్ రెస్పాన్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూటిలిటీస్ అంటారు. సో యూటిలిటీస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇవేంటంటే లాజికల్ థింకింగ్స్ని చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాజికల్గా మనం ఏదైనా ఒక కంటెంట్ అనేటువంటిది లుకప్ చేయాలి, ఏదైనా ఒక డేటా, సపోజ్ ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ తీసుకొని వెళ్ళేసి ఏం చేయాలి, ఆ పర్టికులర్గా ఈ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ వర్చువల్ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలా, ఏదో ఒక టేబుల్లో వెరిఫై చేసుకోవాలి, సెర్చ్ చేసుకోవాలి అంటే లుకప్ అనేటువంటిది వాడతాం. స్క్రిప్ట్ యాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్క్రిప్ట్ అనేటువంటిది ఇవ్వడం ద్వారా ఆ స్క్రిప్ట్ ద్వారా లాజిక్ అనేటువంటిది ప్లే కావాలి, లేదంటే లాజిక్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే స్క్రిప్ట్ సంబంధించినటువంటి, లేదా ఒక రికార్డ్ క్రియేషనే కావచ్చు, రికార్డ్ అనేటువంటి అప్డేషనే కావచ్చు, వాటర్ మేబీ రికార్డ్ మీద పనిచేసే యాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకుంటాం. డెసిషన్స్ అంటే అర్థం ఏంటంటే లాజిక్స్. సో మనం ఇఫ్ కండిషన్ అంటాం కదా, మామూలుగా ఫ్లోలో ఎలా పెట్టుకుంటామంటే ఇఫ్ కండిషన్ ద్వారా ఇది సక్సెస్ అయితే ఇది జరగాల, ఫెయిల్ అయితే ఇది జరగాలంటాం కదా, అవన్నీ కూడా ఈ డెసిషన్లో పెట్టుకుంటాం. టాపిక్ బ్లాక్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ టాపిక్ బ్లాక్స్ అంటే కూడా నేను కంటెంట్లో చెప్తాను. సో ఈ టాపిక్ బ్లాక్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే కంటెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆ టాపిక్స్ అనేటువంటిది ఏ టాపిక్ మనం ఎటువంటి రెస్పాన్స్ అనేటువంటిది రావాలంతా కూడా టాపిక్ బ్లాక్లో పెట్టుకుంటాం. యాక్షన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. యాక్షన్స్ అంటే ఏంటి, ఏం జరగాల. సో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక రిక్వైర్మెంట్తో ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, సెన్సిటివ్ ఇష్యూ అనేటువంటిది వచ్చినప్పుడు యూజర్ ఒక సెన్సిటివ్ ఐటమ్ అనేటువంటి ఆ వర్డ్ అనేటువంటి యూజ్ చేశారు అనగానే ఇమీడియట్గా ఏం జరగాలి, సో యాక్షన్స్ ఏంటి అనేటువంటి మొత్తంగా ఇక్కడ పెట్టుకుంటారు. సో కస్టమ్ కంట్రోల్ అనేటువంటిది, డిఫ్లెక్షన్స్ అనేటువంటివి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. డయాగ్నోటిక్ టాపిక్స్ అనేటువంటిది, జియో లొకేషన్ ఫార్వర్డ్ చేసేటువంటిది కావచ్చు, మల్టీ ఫైల్ అప్లోడ్ అనేటువంటిది, మన ఫైల్స్ అనేటువంటిది అప్లోడ్ చేసుకోవడానికి, సో ఏదైనా ఫ్లో అనేటువంటి పాస్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి యూటిలిటీసే. మన ట్రైనింగ్లో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది ఏంటనే విషయాన్ని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా, సో నౌ లెట్స్ వి బిగిన్ ది వర్చువల్ ఏజెంట్ ట్రైనింగ్ సెషన్. సో ఈ ఏఐలో ఇది ఎంత వరకు ఏంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేటువంటిది మనం ప్రాక్టికల్గా చూస్తే కానీ క్లారిటీ రాదండి. ఓకేనా, సరే ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటి అంటే యూజర్ ఇన్పుట్, అంటే దానిలో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో జస్ట్ ఏ మినిట్స్. సో నేను ఆ డాక్యుమెంట్ అనేటువంటిది ఓపెన్ చేస్తాను. యూజర్ ఇన్పుట్ లోపల మనకేంటి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. సో టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇగో ఇది.
సో ఇది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్. సో దీన్ని మీకు క్లియర్గా నేను స్క్రీన్ షాట్ ద్వారా చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్లారిటీ ఇస్తాను. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చూపెట్టి సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఏంటి ఇక్కడ సర్వీస్ నౌ వర్చువల్ ఏజెంట్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి పారామీటర్ ఏంటి అంటే టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఈ టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఇక్కడ లోగో కూడా పెట్టాను చూడండి. సో మనం స్క్రీన్ మీద చూస్తే ఏంటి ఇక్కడ ఇక్కడ సో టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ టీ అనేటువంటిది కనబడింది. సరే, అప్డేట్ అయిపోయింది ఇక్కడ. సో ఆ టీ అనేటువంటిది ఉంటుంది అక్కడ. సో నేను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది, అంతే తప్ప వేరే ఏం లేదు. సో టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎలా ఉంటుందట టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది, ఫస్ట్ మనం ఏంటంటే ఈ తీసుకున్నప్పుడు నోడ్ నేమ్ అనేటువంటిది ఇవ్వాలి. నోడ్ నేమ్ అంటే అర్థం ఏంటి, ఎక్కడుంది మరి నోడ్ నేమ్ అంటే, సో మనం ఈ టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి నేను డ్రాగ్ చేసేసి, ఓకే, సో డ్రాగ్ చేసేసి ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇలా పెట్టగానే మనకు ఇక్కడ అడుగుతుంది ఏదైతే టెక్స్ట్ ఇన్పుట్ సంబంధించినటువంటి కంటెంట్ అంతా ఇక్కడ తీసుకుంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కంటెంట్ అనేటువంటిది ఏదైతే నోడ్ నేమ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను నోడ్ నేమ్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ నోడ్ నేమ్ అనేటువంటి దేనికంటే మనం సో నేమ్ దట్ ఐడెంటిఫైస్ దిస్ టెక్స్ట్ యూజర్ ఇన్పుట్ కంట్రోల్ నోడ్ ఇన్ ది టాపిక్ ఫ్లో అన్నారు. ఒక ఫ్లో మనం ఏదైతే రన్ అవుతుందో ఆ ఫ్లోలో ఇది ఎందుకు పెట్టాం, టెక్స్ట్ ఇన్పుట్ అనేటువంటిది ఎందుకు పెట్టాం అనేటువంటి దాన్ని ఒక నేమ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుందట. సరే, సో ఐడెంటిఫై చేస్తున్నాం అనుకుంటే దీనిలో మనకి ఏంటి వేరియబుల్ నేమ్ అనేటువంటిది ఉంది. అంటే వేరియబుల్ నేమ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ నేమ్. సో నోడ్ నేమ్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ మనకు కనబడేటువంటిది ఏదైతే ఉందో అది నోడ్ నేమ్గా తీసుకుంటాం. సో మరి బ్యాక్ ఎండ్కు దానికి సిస్టమ్ కూడా అర్థం కావాలి కదా, ఏదో ఒక పేరు పెట్టేసి. మనం ఇప్పుడు ఇచ్చిన దానిలో మీరు అబ్జర్వ్ చేయండి, యూజర్ ఐడి అనేటువంటిది ఇలా ఇచ్చామనుకోండి, వేరియబుల్ నేమ్లో ఏముంది ఇక్కడ యూజర్ అండర్స్కోర్ ఐడి అనేటువంటిది ఉంది. అంటే డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే మీకు మామూలుగా మనం సర్వీస్ నోలో నేర్చుకున్నట్టుగా ఏంటి డిస్ప్లే నేమ్ అనేటువంటిది ఉంటుంది, అంటే లేబుల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి నేమ్ ఒకటి ఉంటుంది కదా, అలా. సరే, వేరియబుల్ నేమ్ కనుక తీసుకుంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్ దట్ స్టోర్స్ ది యూజర్ రెస్పాన్స్ టు దిస్ ప్రాంప్ట్, ది వేరియబుల్ నేమ్ ఈజ్ ఆటోమేటికలీ క్రియేటెడ్ ఫ్రమ్ ది నోడ్ నేమ్ ప్రాపర్టీ. సో మనం ఎక్కడైతే ఇస్తామో ఆ కంటెంట్లో నోడ్ నేమ్ అనేటువంటిది ఇవ్వగానే ఆటోమేటిక్గా వేరియబుల్ నేమ్ అనేటువంటిది అదే క్రియేట్ చేసుకుంటుందని మనం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో గుర్తుంచుకోండి ఇక్కడ, అందుకనే సో నోడ్ నేమ్ అనేటువంటిది మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంది, రైట్? ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మరి ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సి ఏదైనా మనం ఒక టెక్స్ట్ ఇన్పుట్ లోపల మనం ఏం చేసాము అంటే ఇక్కడ నోడ్ నేమ్ అనేటువంటిది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది, ప్రాంప్ట్ అనేటువంటిది అడిగింది. మరి ప్రాంప్ట్ అనేటువంటి దానిలో ఏంటి అసలు ప్రాంప్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రాంప్ట్ ఆర్ క్వశ్చన్ ఫర్ ది యూజర్. ద ప్రాంప్ట్ కెన్ బి ఐదర్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ ఆర్ ఏ స్క్రిప్ట్ దట్ రిటర్న్స్ టెక్స్ట్ అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఈ ప్రాంప్ట్ అనేటువంటిది ఏంటంటే అంటే ఒక యూజర్ని ఒక క్వశ్చన్ అడగాలి. సో అంతే కదా, యూజర్ని ఒక క్వశ్చన్ అడగాలి అని అంటే దాన్ని మనం ఏం చేసుకుంటామంటే ఈ ప్రాంప్ట్ లేదా క్వశ్చన్గా మాట్లాడుకుంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, దిస్ వాల్యూ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వెన్ ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. ఇది ఎప్పుడు అంటే డిఫాల్ట్ వాల్యూ అనేటువంటి స్పెసిఫై చేయలేనప్పుడు మాత్రమే దీన్ని వాడాలట. సో అంతే, అంటే అర్థమైంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు అనుకోండి, సో అక్కడ ఏంటి ఎంటర్ యువర్ యూజర్ ఐడి అనేటువంటిది ఇచ్చారు, లేదంటే మనకు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు అనుకోండి, సో ఆ క్వశ్చన్ అనేటువంటి యూజర్ని అడిగినట్టు. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ యూజర్ని అడిగా, బాగానే ఉంది. ఇచ్చినటువంటి దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఏదో ఒక దానిలో స్టోర్ చేసుకోవాలా వద్దా అంటే ఇన్పుట్ ఫార్మాట్ అనేటువంటిది ఏంటి, ఆ ఇచ్చినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అది టెక్స్ట్ లాగా స్టోర్ చేసుకోవాలా, సో లేదు అంటే ఈమెయిల్ లాగా స్టోర్ చేసుకోవాలా, లేదు అంటే ఏదైనా ఫోన్ నెంబర్ లాగా స్టోర్ చేసుకోవాలనేటువంటిది ఎక్కడ ఉంటుందట అంటే ఈ ఇన్పుట్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే వచ్చేటువంటి డేటా అనేటువంటిది ఎలా స్టోర్ కావాలనేటువంటిది బ్యాకెండ్లో ఎలా స్టోర్ కావాలనేటువంటిది ముందే మనం దాన్ని రాసి పెట్టుకుంటాం. సో అందుకే చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ దట్ ఈస్ వ్యాలిడేటెడ్ వెన్ ఏ యూజర్ ఎంటర్స్ సర్టెన్ text items. If the user does not enter the expected format, an error message indicates that the format is not valid and asks the users to re-enter the text అన్నారు. సో ఇచ్చినటువంటి ఫార్మాట్ అనేటువంటిది మనకు బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకునేటువంటి ఫార్మాట్తో కనుక ఈక్వల్గా కాలేదు అంటే, సో ప్రాపర్గా సూట్ కాలేదు అనుకుంటే
ఆటోమేటిక్ ఏం అడగాలి యూజర్, సపోజ్ యూజర్ని ఒక ఈమెయిల్ అడిగారు అనుకోండి. సో ఈమెయిల్ ఇవ్వకుండా ఏదో ఏంటి నేమ్ సంథింగ్ ఏదో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, యూజర్ని అడగాలి మీరు ఇచ్చింది ప్రాపర్గా లేదండి, యూ జస్ట్ ప్రొవైడ్ ప్రాపర్ ఈమెయిల్ ఐడి అనేటువంటిది అడగాలి. సో కాబట్టి దానికోసం ఏం చేసుకుంటాం, ఇక్కడ మనం ఆ ఇన్పుట్ ఫార్మాట్ అనేటువంటిది పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ అయితే మన ఇండియాలో నెంబర్ అయితే ఏంటి, ఇక్కడ ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ అయితే ఉంటాయి. ఈ 10 డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ కనుక లేదనుకోండి, ఇమీడియట్గా ఆ యూజర్ని అడగాలా, సో మీరు ఇచ్చినటువంటి ప్రాపర్గా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, యూ జస్ట్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ ఫోన్ నెంబర్ అని అయితే అడగాలి. సో దానికోసమని యూజర్ ఇన్పుట్ అనేటువంటిది మనకి ఇక్కడ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎల్యు ఎంటిటీ అంటారు. సో ఇక్కడ యూఆర్ఎల్ కూడా ఉంది, అది కూడా చూడండి ఇక్కడ. అంటే వెబ్ అడ్రస్ అన్నారు అనుకోండి, వెబ్సైట్ అడ్రస్ మాత్రమే ఇవ్వచ్చు. సరే, ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఎన్ఎల్యు ఎంటిటీ అనేటువంటిది కూడా ఉంది. ఎన్ఎల్యు ఎంటిటీ అంటే అర్థం ఏంటి మరి, ఫస్ట్ అది దాని గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఆప్షన్ టు అసోసియేట్ అన్ ఎన్ఎల్యు ఎంటిటీ విత్ ది నోడ్. If an NLU entity is associated with the input variable for this node, virtual agent can slot fill the specified value based on the user utterance. Select an entity from the list of entities associated with the topic intent. When you specify an entity for the node, they do not ask users to confirm recognized entity toggle switch displays. When enabled, users are not prompted to confirm the extracted entity అన్నారు. అసలు ఏంటి ఇది ఎన్ఎల్యు అంటే ఏంటి, ఇక్కడ ఎన్ఎల్యు ఎంటిటీ అంటే ఏంటి అనేది సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను మీకు. అంటే సో ఎన్ఎల్యు అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా, న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటారు. సో న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏ వర్డ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా మనం ఏంటంటే హాయ్ హలో అన్నారనుకోండి, అంటే ఏంటంటే మనం ఒక వ్యక్తిని మనం విష్ చేస్తున్నాం, సో అతనితో మనం కన్వర్జేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, అవునా. సో కొంతమంది ఏంటి యాంగ్రీగా సో స్టాప్ ఇట్ అన్నారనుకోండి, అనగానే ఏంటి ఇక్కడ, సో అతనికి ఏంటి ఒక సెన్సిటివ్ ఐటమ్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది అదే. సో అది ఏం చేస్తుంది, ఏఐకి సంబంధించినటువంటి కంటెంటే ఇక్కడ. అంటే ఏం చేస్తుంది, ఏ వర్డ్ ఇస్తే ఏ విధంగా ఉండాలి, ఏదైనా సెన్సిటివ్ వర్డ్ ఇచ్చారనుకోండి, ఏదైనా అనకూడని వర్డ్ అనేటువంటిది ఇక్కడ టైప్ చేసి అన్నారనుకోండి, టైప్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఆ ఫ్లో ఆగిపోవడమో లేదంటే అక్కడ రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వకపోవడమో, సో ఏదో ఒకటి జరగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఎన్ఎల్యు ఎంటిటీలో పెట్టుకుంటాం. ఈ ఎన్ఎల్యు ఎంటిటీస్ అనేటువంటి మనం ప్రీవియస్గానే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా అయితే ప్రస్తుతానికి దానికి ఇప్పుడు ఏం వాడట్లేదు, ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో అది క్రియేట్ చేసినప్పుడు చెప్పుకుందాం, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, అది జస్ట్ తెలిస్తే చాలు, రైట్. సో మరి ఇంకా ఇది కాకుండా అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఇది ఏదైనా పాస్వర్డ్ ద్వారా సెక్యూర్ అయిపోవాలా, సో లేదు అనుకున్నట్లయితే ఎనేబుల్ అన్నారనుకోండి, అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇచ్చినటువంటిది కాస్త ఒక పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అన్నారనుకోండి, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి యూజర్ కనబడకూడదు అన్నారనుకోండి, అప్పుడు ఏం చేసుకోవచ్చు, దీన్ని పాస్వర్డ్ లాగా పెట్టుకొని ఏంటంటే ఎనేబుల్ అన్నారనుకోండి, ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ చెప్పాను కదా, సో మనకు ఒక మాస్క్ లాగా వచ్చేస్తుంది, అంటే డాట్ రూపంలో కానీ ఏదో ఒకటి విజిబుల్ అయిపోతుంది, అంతే తప్ప వేరే ఉండదు. అండ్ ఇన్పుట్ సెక్యూర్గా ఉండాలి అంటే ఆ సెక్యూర్కి సంబంధించినటువంటి ఏది పాస్వర్డ్స్ కానీ అవన్నీ కూడా ఇగో ఈ విధంగా ఎన్క్రిప్టెడ్ సాల్ట్ అంటారు దాన్ని, ఎన్క్రిప్షన్ అనేటువంటి జరుగుతుంది. సరే, ఈ ఎన్క్రిప్షన్ అనేటువంటి జరిగేసి ఏంటంటే ఎలా ఉంటుందంటే, సో మనం ఏదైతే ఎన్క్రిప్షన్ సాల్ట్ అనేటువంటిది అన్నారు కదా, ర్యాండమ్ డేటా దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎన్ అడిషనల్ ఇన్పుట్ టు ఏ వన్ వే ఫంక్షన్ దట్ హ్యాషెస్ డేటా అన్నారు. సో ఇది మనం ఏదైతే ఇచ్చుకున్నామో ఈ డేటా అనేటువంటి మొత్తంగా మనకి ఏమవుతుంది అంటే ఎన్క్రిప్ట్ అయి కావడం అయితే జరుగుతుంది. సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ అన్నారు. డిఫాల్ట్ వాల్యూ అంటే ఏంటంటే, ఒక యూజర్ రాగానే యూజర్కి ఏం కావాలా, సో బై డిఫాల్ట్గా ఏదైనా ఒక మెసేజ్ అనేటువంటిది అనాలి. సో ఆ మెసేజ్ ఎలా అనాలి ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు యూజర్ ఇన్పుట్ అనేటువంటిది క్రియేట్ చేసి చూపిస్తాను, డోంట్ వరీ. సో ప్రీ డిఫైన్డ్ వాల్యూ ఫర్ ది యూజర్స్ రెస్పాన్స్ టు ది క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్. The response defines in the default value. Confirmation field asks the users to confirm the default value. If the user responds with no, the value becomes null. సో అర్థమైందా, ఇక్కడ ఏంటడా ఒక డిఫాల్ట్ వాల్యూ అనేటువంటి కన్ఫర్మేషన్ కోసం ఒక యూజర్ని అడగాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ ఇన్పుట్ ఇచ్చారు, సో ఇది కరెక్టేనా, ఎస్, సో ఆర్ యూ అగ్రీ విత్ దిస్ సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, లేదా ఆర్ యూ గివెన్
పర్ఫెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మనం అడిగింది అనుకోండి. సో నో అంటే ఏం కావాలా, ఆ వేరియబుల్లో ఏదైతే స్టోర్ చేసుకోబోతున్నటువంటి డేటా అనేటువంటిది సో నల్ అయిపోవాలా. ఓకేనా. సో అటువంటి దానికోసం ఏంటంటే బై డిఫాల్ట్గా వచ్చేటువంటి ఒక రెస్పాన్స్ అనేటువంటిది అడగడం కోసం ఇక్కడ ఈ ప్రీ డిఫైన్డ్ వాల్యూ అనేటువంటిది అయితే ఉంటుంది. సో ది డిఫాల్ట్ వాల్యూ కెన్ బి ఐదర్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ ఆర్ స్క్రిప్ట్ దట్ రిటర్న్స్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ డాట్ వాకింగ్, ది డిఫాల్ట్ వాల్యూ మైట్ బి స్క్రిప్ట్ వేరియబుల్స్ ఆర్ లాస్ట్ నేమ్. సరే, ఈ కంటెంట్ అంతా కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే డాట్ వాకింగ్ ద్వారా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక యూజర్ని డైరెక్ట్గా లాగిన్ యూజర్ ప్రకారంగా మనం విష్ చేయడం ఎలా అనేటువంటిదే చెప్తుంది అది. సరే, నేను దాని గురించి చెప్తాను, నో ఇష్యూస్. సో ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజెస్ కూడా ఉన్నాయి. కన్ఫర్మేషన్ మెసేజ్ అంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ ఇన్ఫర్మేషన్ అన్నారనుకోండి, సో కన్ఫర్మేషన్ మెసేజ్ అనేటువంటిది ఉన్నాయి. సో ఇన్పుట్ అనేటువంటిది ఏంటి, మనం ఈ ఇన్పుట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయి దీని ద్వారా ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను మీకు. సో కన్ఫర్మేషన్ మెసేజ్ లోపల డిఫాల్ట్ వాల్యూ కన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తీసుకోవడం జరుగుతుంది. సో దీనిలో మనకి ఏంటి అంటే కండిషన్స్ కూడా ఉన్నాయండి. కండిషన్స్ అంటే అర్థం ఏంటి అంటే మనం కండిషన్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఒక యూజర్ కనుక లాగిన్ యూజర్ కనుక అడ్మిన్ కాలేదనుకోండి, సో ఈ ఫ్లో అనేటువంటి ఇక్కడికి ఆగిపోవాలను సంథింగ్ యాడ్ కండిషన్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అంటే మన రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగా ఉంటుంది ఇక్కడ. సో ఒకవేళ కనుక యూజర్స్ కనుక ఒక పర్టికులర్ రోల్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్కిప్ చేయాలా. సో ఈ పర్టికులర్ ఫ్లో అనేటువంటిది వాళ్ళకి రన్ కాకూడదు, ఆ కంటెంటే ఒకటి వాళ్ళకి కనబడకూడదు. ఓకే. సో మళ్ళీ రీప్రాంప్టింగ్ చేస్తున్నారు అనుకోండి, ఆ టైంలో ఏదైనా కండిషన్ పెట్టేసి ఏంటంటే సో 1 టైం 2 టైమ్స్ కనుక రీప్రాంప్టింగ్ చేస్తున్నారంటే ఇమీడియట్గా అది ఫ్లో అనేటువంటిది కండిషన్ పెట్టేసి వెళ్ళిపోవాలట. ఆ కండిషన్స్ అనేటువంటివి కావాలంటే రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కండిషన్స్ మనం ఏం రాయలేదు, సింపుల్గా మనం నేర్చుకుందాం ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది. సో దీనైతే అన్నీ కూడా నో కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఏమని అంటే వర్చువల్ ఏజెంట్ డిజైనర్ కంట్రోల్స్ మే డిస్ప్లే అండ్ ఫంక్షన్ డిఫరెంట్లీ ఇన్ అదర్ ఛానల్స్. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా కనబడవచ్చు అని అయితే ఒక నోట్ అయితే చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఒకేలా కనబడతాయి. ఇప్పుడు దీనిలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చాను, ప్లీజ్ టెల్ మీ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనేటువంటి ఒకటి ఇచ్చాను అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ ఏ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనగానే, నేను అడాప్టర్ అనగానే ఏమవుతుంది, ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఆన్ ఏ మొబైల్ యాప్. సో విత్ ద మేక్ దిస్ ఇన్పుట్ సెక్యూర్ ట్యాగిల్ విచ్ స్విచ్ ఎనేబుల్డ్ అన్నారు. సో అక్కడ ఏమవుతుంది, అతను కనుక ఆ పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ ఇస్తే ఎన్క్రిప్ట్ అయిపోయి పాస్వర్డ్ అనేటువంటి రాట్ రూపంలో చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు సో చూపెట్టడం అయితే జరుగుతుంది. దీన్నే మనం సింపుల్గా ఇక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం, ఆగండి. సో నేను డైరెక్ట్గా ఇక్కడ రాశాను కదా, దీన్ని ఏమంటున్నానంటే సో వెల్కమ్ మెసేజ్ లాగా పెడుతున్నాను. నేను మెసేజ్ పెట్టేసి ఏమంటున్నాను ఇక్కడ, ఇనిషియల్గా ఏమన్నాను ఇక్కడ ఏంటి, ఎంటర్ అన్ ఇనిషియల్ మెసేజ్ టు డిస్ప్లే టు ద యూజర్. ఏమని, హాయ్ అనేసి ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు అంటే వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్ అని అన్నారు అనుకోండి. సో అన్న తర్వాత లేదంటే సో మనం తీసుకునేటువంటి లేదైతే హాయ్ అని పెట్టేసి ఏమందామంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అందాం. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అన్నాను, అంటే మీరు మీ పేరు అనేటువంటిది ఇవ్వండి అన్నాను. సో ఇచ్చినటువంటి దాన్ని దేనిలో స్టోర్ చేసుకోవాలట, నేను టెక్స్ట్లో స్టోర్ చేసుకోవాలా, ఈ ఈమెయిల్లో స్టోర్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవాలా, లేదు అంటే ఐపీ అడ్రస్ రూపంలో స్టోర్ చేసుకోవాలనేటువంటిది. లేదు కస్టమ్ అన్నారనుకోండి, కస్టమ్ అంటే మనం సో స్క్రిప్ట్ రాయాలా, ఆ స్క్రిప్ట్ రాసుకొని ఏంటంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేటువంటిది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ ఏమొద్దు, టెక్స్ట్ లాగానే తీసుకుందాం. తీసుకుని ఏంటంటే ఎన్ఎల్యూ ఎంటిటీ అన్నారు కదా, చూడండి ప్రస్తుతానికి ఎన్ఎల్యూ ఎంటిటీస్ ఏమనేది లేవు, ఎందుకంటే న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్స్ అనేటువంటి క్రియేట్ చేసుకోవడం మీకు చెప్తాను. సో అప్పుడు దాని గురించి పెడదాం. సో ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు, వదిలిపెట్టండి దాన్ని. అండ్ ఇంకా ఆప్షనల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అండి. సో నార్మల్గా అడగాలంటే ఇవి అడగవచ్చు. ఇంకోటి ఏంటంటే మేక్ దిస్ ఇన్పుట్ సెక్యూర్ అన్నారు అనుకోండి, అంటే ఇచ్చేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో పాస్వర్డ్ లాగా క్రియేట్ కావాలా, డాట్ రూపంలో రావాలి అంటే ఇలా ఉండాలా, లేదు అలా వద్దు ఇక్కడ మనకు డాట్ రూపంలో ఏం అవసరం లేదు అని అనుకుంటే డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో సో తీసేసాను. డిఫాల్ట్ వాల్యూ అనేటువంటిది ఏంటంటే సో ప్రీ డిఫైన్డ్ ఏ వాల్యూ ఫర్ ద యూజర్ ఇన్పుట్ అన్నారు. సో ఇక్కడ ఏంటట, ఏదైతే యూజర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇచ్చే ముందు ఏం అడగాలి, సో ఎలా ఉండాలనేటువంటిది అయితే
కన్ఫర్మేషన్ మెసేజెస్ కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కన్వర్జేషన్ స్విచ్చింగ్ అనేటువంటి ఇక్కడ ఏంటి టర్న్ ఆన్ టు లెట్ యూజర్స్ చేంజ్ ద సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ అనేటువంటి దాని గురించి నేను ఇన్సిడెంట్ ఇక్కడ గురించి మాట్లాడుతున్నాను, దానిలో కన్వర్జేషన్స్ అనేటువంటిది ఇస్తున్నాను అనుకోండి. మధ్యలో సడన్ గా ఒక ఏరియాలో నేను టాపిక్ అనేటువంటిది కన్వర్ట్ చేసేసాను, వేరే టాపిక్ లోకి వెళ్ళిపోయాను అనుకోండి. సో నాకు ఒక కేసు ఉంది, ఆ కేసు మీద నాకు ఒక డిస్కషన్ జరగాలి, కేసు ఇన్పుట్ అనేటువంటిది రావాలన్నారు అనుకోండి. సో ఇక్కడ మనం ఏంటి టర్న్ ఆన్ అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కన్వర్జేషన్స్ అనేటువంటిది మారిపోతాయి. సో అది మీకు నేను క్లియర్గా ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే దీన్ని అయితే ఇక్కడ కన్వర్జేషన్స్ అయితే వద్దు. సో హైడ్ ఫర్ స్కిప్ అంటే ఎవరికి నేను ఆ కండిషన్ పెడితే ఎవరికి హైడ్ అయిపోవాలా, ఏ కండిషన్ ప్రకారంగా ఫిల్టర్ కండిషన్స్ అండ్ ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన సింపుల్ ఉంటాయి, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంటాయి. సో మనం ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ అనేటువంటిది పెట్టుకోండి. సో ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు మనం ఇవన్నీ రాసుకున్నాం కదా, సో దీన్ని రాసుకున్న తర్వాత దీన్ని టెస్ట్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే, సో టెస్ట్ అన్నారనుకోండి. టెస్ట్ అనగానే మనకు ఒక పాపప్ అయితే వస్తుంది టెస్టింగ్ కోసం, ఎందుకంటే మనం టెస్ట్ చేయాలి కదా. సో టెస్ట్ అనేటువంటిది తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, సో చూపిస్తాను చూడండి. ఇక్కడ రీసెట్ అనేటువంటిది కానీ లేదా ఇంతమంది మనకు కావాల్సినటువంటి లోగోస్ అన్ని మాట్లాడుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ వెల్కమ్ మెసేజ్ వచ్చింది, ఏమని వచ్చింది ఇక్కడ రన్ అవుతుందని కూడా క్లియర్గా చెప్తుంది చూడండి. వెల్కమ్ మెసేజ్ రన్ అవుతుంది, హాయ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అంది. సపోజ్ నేను శివ అని ఇచ్చాను అనుకోండి. ఇచ్చి ఎంటర్ కొట్టగానే ఏమైందంట, ఓకే వి అండర్స్టూడ్ దట్ అన్నారు. అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఎక్కడికి స్టోర్ చేసుకుని తెలుసా, ఇవో వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంది. సో ఇన్పుట్ వేరియబుల్స్లో శివ అనేటువంటిది కాస్త స్టోర్ చేసేసుకుంది, మనం ఇచ్చిన దాన్ని సో స్టోర్ చేసుకుందట. అంటే ఏంటి, ఒక యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ని తీసుకెళ్లేసి ఒక దగ్గర స్టోర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా మనం సింపుల్గా ఇది ఒకటే, ఇంకా మనం దీన్ని మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా మనం వాడుకొని ఏం చేసుకుంటామట అంటే, ఈ మనం ఏదైతే యూజ్ చేస్తున్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్క దాన్ని, సపోజ్ మనం ఒక యూజర్కి ఒక ఇన్పుట్ ఇచ్చాం, అంటే యూజర్కి ఒక క్వశ్చన్ అడిగాం. సో మీ పేరు ఏంటి అని అడిగారు అనుకోండి. అడిగిన తర్వాత పేరు ఇచ్చిన తర్వాత ఏం జరగాలి, సో నెక్స్ట్ స్టెప్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా మనం ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. వన్స్ ఒక్కసారి ఈ వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఆ ఇన్పుట్స్ కానీ అదేవిధంగా ఆ చాట్ బాట్ రెస్పాన్సెస్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పెద్ద మొత్తంలో దాన్ని మనం ఒక లాజిక్ అనేటువంటి ప్లే చేసుకొని, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకునేది ఏంటి, జస్ట్ సింపుల్గా ఇన్పుట్ అనేటువంటిది ఎలా ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సో ఎలా మనం కన్వర్జేషన్స్ అనేటువంటిది కంటిన్యూ చేయాలనేటువంటి మొత్తంగా మనం వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇది మన లోగోస్ మనం పెట్టుకునేటువంటిది లోగో ఆస్క్ బి అనేటువంటి వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాన్ని ఆస్క్ బి అని పెట్టుకున్నాం. దాని యొక్క చాట్ బాట్ యొక్క లోగో మార్చాను, సో సింబల్స్ మార్చాను, ప్రతి ఒక్కటి మార్చడం అయితే జరిగింది. ఇంక్లూడ్ టాపిక్ రికమెండేషన్స్ అన్నారనుకోండి, టాపిక్ రికమెండేషన్స్ కూడా వస్తుంది, చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికైతే సో ఇక్కడ మన టాపిక్ రికమెండేషన్కి వచ్చిన తర్వాత మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే, షో మీ ఎవ్రీథింగ్ అనగానే మన టాపిక్ రికమెండేషన్స్ రాలేదు, మరి ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. అర్థమైందా, టాపిక్ రికమెండేషన్స్ అనేటువంటిది ఏంటి అంటే, టాపిక్ లాగా మనం సేవ్ చేసిన తర్వాత, ఇంకా నేను సేవ్ చేయాల, సో సేవ్ అండ్ పబ్లిష్ చేసిన తర్వాత ఏంటంటే మనం పెట్టినటువంటి ఏదైతే ఎగ్జాంపుల్ టాపిక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది షో మీ ఎవ్రీథింగ్ లోపల కనబడుతుంది. ఓకేనా, సో అది దానికోసం. సో లేదు వద్దు అంటే మనం సింపుల్గా తీసేసాం అనుకో, టెస్టింగ్ కోసమే కదా నేను చేసేది. సో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, హాయ్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అనేటువంటిది అంది. మీరు ఏది కావాలంటే ఇక్కడ ఈ లోగోను మార్చుకోవచ్చు, ప్రతి ఒక్క దాన్ని మార్చుకోవచ్చు అండి. సో మీకు నచ్చిన విధంగా మనం ప్రీవియస్గా మనం ఏదైతే చెప్పామో దాన్ని తీసుకొని ఏంటంటే లోగోస్ని అవన్నీ మార్చుకొని హ్యాపీగా మన డిస్కషన్స్ అనేటువంటిది ఒక ఎండ్ యూజర్తో చేయవచ్చు. సో ఎంత బాగుంటుంది అంటే కంటెంట్ అనేటువంటి నేర్చుకున్న కొద్ది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సర్వీస్ నౌలో ఉండేటువంటి అండ్ దట్ వర్చువల్ ఏజెంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా, మనల్ని ఆలోచించేటట్టుగా చేస్తుంది. అంటే మనం ఇంకా ఎలా చేస్తే బాగుండు అనేటువంటి ఒక క్యూరియాసిటీ తెప్పించే విధంగా ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఉంటుంది. అందుకే సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏఐలో ఈ వర్చువల్ ఏజెంట్ క్రియేట్ చేసేటువంటి మ్యాజిక్స్ అనేటువంటిది సో చాలా బాగుంటాయి. అది మనం చేస్తున్నప్పుడు మాత్రమే ఫీల్ అవుతాం. ఒక ఎండ్ యూజర్కి ఎంత సింపుల్గా ఉంటుంది, ఎండ్ యూజర్ను ఫన్నీగా అతనికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి చేయడానికి మనం ఎంత యూజ్ అవుతుంది అనేటువంటిది ఆ వర్క్ అంతా కూడా మన బ్యాకెండ్లో చేసేటువంటిది సో మనం దీని ద్వారా చేయబోతున్నాం.